ప్రభునామానికి స్తుతి కలుగునుగాక. ఈ పరిచర్యలో వచ్చిన తలంపు ప్రతి శుక్రవారం స్త్రీల కొట్టు ఉంటే బాగుంటుందని. ఆ తర్వాత మనకి షెకెం బైబిల్ కాలేజీ ఉంది. ఆ బైబిల్ కాలేజీలో చక్కగా ఆ సువార్త చెప్పడానికి, దేవుని పని చేయడానికి తర్ఫీదు ఇవ్వబడతా ఉంది. అలా తర్ఫీదును పూర్తి చేసుకున్నటువంటి విడలు ఇప్పటికే అనిత బైబిల్ కాలేజీ టీచర్గా ఉంది. 2 సంవత్సరాల నుంచి బైబిల్ కాలేజీ టీచర్ తను. తర్వాత కుమారి మిస్ గారు బైబిల్ కాలేజీ పూర్తి చేసుకుంది. 5 సంవత్సరాలు బైబిల్ సిటీహెచ్, బీటీహెచ్ 2 కోర్సులు పూర్తి చేసుకొని ఈరోజు సువార్త చెప్పడానికి సిద్ధపడింది. బేబీ శైలజ ఈ సంవత్సరం ఫైనల్ ఇయర్ కనుక బీటీహెచ్ సెకండ్ ఇయర్ తను. కనుక ఈ బిడ్డల ముగ్గురును కూడా ఉమెన్ సువార్థికులుగా చెప్పండి. ఏంగా అది మళ్ళీ చెప్పండి, ఉమెన్ సువార్థికులు. ఇక ఉమెన్ సువార్థికులుగా మనకి సువార్థికులు ఉన్నారు. వాళ్ళు ఆదివారం ఆరాధన జరుపుతూ ఉంటారు. అయితే ఇప్పుడు స్త్రీల కూటాలు ప్రతి సంఘంలో కూడా ప్రతి బుధవారం రాత్రి 7 గంటలకు మొదలవుతుంది. 8:30 కల్లా 1 గంటన్నర 8:30 కల్లా అయిపోద్ది. తర్వాత వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు. కనుక ప్రతి చోటికి ప్రతి బుధవారం 2 కానీ 1 కానీ వస్తారు. వచ్చి చక్కగా ఉమెన్ క్రిస్మస్ ఉమెన్ స్త్రీల కూటం జరుపుతారు. నెలకు ఒకసారి పాస్టమ్ గారు రోహియో వస్తారు. నెలకు ఒకసారి ప్రతి సంఘంలో కూడా నెలకు ఒకసారి పాస్టమ్ గారు కానీ రోహి కానీ వస్తారు. చక్కగా అంటే ప్రతి వారం పాస్టర్ గారు రోహి వెళ్తారు. ఒక వారం ఇక్కడ, ఒక వారం అక్కడ, ఒక వారం అక్కడ, నెలకు ఒకసారి వీళ్ళు వస్తారు. సువార్థికులు ఎట్లా టైం టేబుల్ ఉంటుందో ఈ ఉమెన్ సువార్థికులకు కూడా ఒక టైం టేబుల్ ఉంటుంది. ఆ టైం టేబుల్ ప్రకారం మొదటి బుధవారం, 2వ బుధవారం, 3వ బుధవారం, 4వ బుధవారం ఇలా ఏ బుధవారం ఎలా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వస్తారు. బైబిల్ కోర్సు చక్కగా బైబిల్ కాలేజీలో విజయవంతంగా పూర్తి చేసుకొని ఈరోజు దేవుని పరిచర్యకు బిడ్డలు సిద్ధపడ్డారు. ఒక ఆశ దేవుని పనిచేయాలని, ఒక తపన దేవుని కోసం వాడబడాలని. కాబట్టి అందుకోసమని ఈ బిడ్డలు బైబిల్ కాలేజ్ 5 సంవత్సరాల కోర్సు పూర్తి చేశారు. పూర్తి చేసిన వాళ్ళని ఊరకొంచకూడదు, మనం వాళ్ళకి ఒక ఉద్యోగం ఇవ్వాలి. కనుక అందుకని ఈరోజు ఈ ఉద్యోగం ఇవ్వటం జరిగింది వాళ్ళకి. ఏం ఉద్యోగం అంటే ఉమెన్ సువార్థికులు కనుక దేవుని పని చేయటానికి. కాబట్టి ఇంకా మీలో కూడా ఆసక్తి కలిగిన వాళ్ళు రావచ్చు. 5 సంవత్సరాల బైబిల్ కోర్సు ఉంటుంది. 5 సంవత్సరాల బైబిల్ కోర్సు పూర్తి చేసుకుంటే సిటీహెచ్ 2 సంవత్సరాలు, బీటీహెచ్ 2 సంవత్సరాలు. జనవరి నెల మొదటి మంగళవారం ప్రారంభమవుతుంది. ప్రతి మంగళవారం ఈ కోర్సు ఉంటుంది. కేవలం షెకెము సంఘాల్లో విశ్వాసులకు మాత్రమే. కనుక షెకెము పరిచర్యలో ఉన్నటువంటి దేవుని సంఘాల్లో పెరుగుతున్నటువంటి విశ్వాసులకు మాత్రమే. కనుక ప్రతి మంగళవారం ఈ బైబిల్ కోర్సు ఉంటుంది. ఆ బైబిల్ కోర్సులో చక్కగా పాల్గొని చేరి మంచిగా ఈ కోర్సు నేర్చుకుంటే మీరు కూడా ఉమెన్ సువార్థికులుగా ఉండవచ్చు. పురుషులందరూ సువార్థికులుగా చాలామంది దేవుని పని వాళ్ళ పనులు చేసుకుంటూ సువార్త పరిచర్యలో సాగిపోతున్నారు. అలానే మీరు కూడా మీ పనులు చేసుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో సాగిపోవటానికి, సువార్త సంఘాలను బలపరచడానికి, వాక్యం ద్వారా సంఘాలను పోషించడానికి ఒక అవకాశం. కాబట్టి ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా మరలా వచ్చే నెల అంటే జనవరి నెల మరలా ఇంకొక అకాడమిక్ ఇయర్ ప్రారంభమవుతుంది బైబిల్ కాలేజీ. కనుక ఈ బైబిల్ కాలేజీకి రోహి ప్రిన్సిపాల్, జాషువా డైరెక్టర్గా ఉన్నారు. ఇంకా టీచర్స్ ఉన్నారు. ఇంకా టీచర్స్ అందరూ మొత్తం 10 మంది టీచర్స్ ఉన్నారు బైబిల్ కాలేజీకి. కాబట్టి ఆ 10 మంది టీచర్స్తో చక్కగా సిటీహెచ్ 2 సంవత్సరాలు, బీటీహెచ్ 3 సంవత్సరాలు, మొత్తం 5 సంవత్సరాల కోర్సు ఉంటుంది. ఇది పూర్తయ్యేసరికి ఒక సండే స్కూల్ టీచర్ అవుతారు, ఒక యూత్ లీడర్ అవుతారు. ఇప్పటికే వీళ్ళు సండే స్కూల్ టీచర్లు, సండే స్కూల్ పరిచర్లు వాడబడుతున్నారు. ఇప్పుడు ఉమెన్ సువార్థికులుగా స్త్రీల మధ్య పరిచర్య చేయడానికి కూడా దేవుడి బిడ్డల్ని ఎన్నిక చేసుకున్నారు. కనుక వీళ్ళ కోసం మనం ప్రార్థన చేద్దాం. తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మలో మన పరిచర్యలో ఈ బిడ్డలు సువార్థికులు అంటారు, ఉమెన్ సువార్థికులుగా ఉండబోతున్నారు. ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో దైవ జనరల్ మేరీమాటి గారు వస్తారు వేదిక మీదకి. ఆ తర్వాత పరిచారకులు ఉన్నారు 2 వాళ్ళేరి, దొరక్క అన్న, మీరు కూడా రండి. ప్రార్థన చేద్దాం. కొద్ది దారి ఉండమ్మా, మేరీమాటి రావడానికి దారి ఇవ్వండి. పరిచారకులు అంటారండి, మీరు కూడా రండి. ప్రార్థన చేద్దాం. అందరం కూడా ఉమెన్ సువార్థికుల కోసం ప్రార్థన చేద్దాం. ఉమెన్ సువార్థికులు వీరిని దేవుడు రాబోయే దినాల్లో మన షెకెం పరిచర్యలో బలమైన సాధనాలుగా వాడుకోవాలి. ఈ బిడ్డలు దేవుడు తను అభిషేకించి తన ఆత్మను బిడ్డలపై ఉంచి
ఆత్మపూర్ణులుగా చేసి ఈ బిడ్డలను వాడుకోవాలని ప్రార్థన చేసి ప్రార్థన పూర్వకంగా ప్రభు చేతులకు సమర్పిద్దాం. కనుక ప్రార్థన చేద్దాం. కేక్ దీని మీద సరే వస్తారు కదా, రైట్ మంచిది. మోకరించండి, ముగ్గురు మోకరించండి. రైట్, ఈ ముగ్గురు కోసం మనం ప్రార్థన చేద్దాం. ఉమెన్ సువార్థికులుగా మరి అనిత, కుమారి, ఆ రీతిగానే శైలజ, ఈ బిడ్డల దేవుడు ఉమెన్ సువార్థికులుగా ఈ సువార్త పరిచయంలో వాడుకోవాలని, తన అభిషేక బిడ్డలు పెంచాలని చక్కగా బైబిల్ కోర్స్ నేర్చుకున్నారు. అక్కడ వాళ్ళు సువార్త చెబుతుంటే వాళ్ళని తప్పులేంటో ఒప్పులేంటో సరిచేసాం మేము. చక్కగా సువార్త పరిచయకి బిడ్డలు వాడబడిపోతూ ఉన్నారు. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. చేజాపండి అంటే చేజాపండి అంటే చేజాపండి. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, మా రక్షకుడా, అద్వితీయ దేవ, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తమైన తండ్రి, భూతవర్తమాన భవిష్యత్ కాలం ఉండువాడు ఒక దేవ, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా మా కన్న తండ్రి, నీకే మా కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజు షెకెం పరిచర్యలో స్త్రీల మధ్య పరిచర్య చేయటకు, అయా స్త్రీల కూటాలు జరిపించటకు నాయన, అయా ఈ బైబిల్ కోర్సు షెకెం బైబిల్ కాలేజీలో 5 సంవత్సరాల కోర్సు పూర్తి చేసుకొని ఈరోజు అయ్యా నీ కొరకు ప్రభా ఉమెన్ సువార్థికులుగా ప్రభా ఇప్పుడే ఇదిగో సిద్ధపడిన ఈ బిడ్డలు నీ పని చేయాలని, సువార్త ప్రకటించాలని, నీ కాడి మోయాలని ఆశపడిన ఈ బిడ్డలు ప్రభా, ఇదిగో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ఉమెన్ సువార్థికులుగా మేము ఇదిగో ప్రత్యేకపరుస్తున్నాం. ఉమెన్ సువార్థికులుగా హస్త నిక్షేపణ చేస్తున్నాం. ఉమెన్ సువార్థికులుగా ఇదిగో తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. ఈరోజు స్త్రీల మధ్య పరిచయం చేయుటకు ఆత్మశక్తినివ్వండి, ఆత్మ పూర్ణతనివ్వండి, ఆత్మ బలం ఇవ్వండి, ఆత్మశక్తితో నింపండి. నూతన శక్తిని, నూతన బలము, నూతన ఆత్మనివ్వండి ప్రభా. సిలువ శక్తిని బిడ్డలో నింపండి, సిలువ రక్తం చేత ముద్రించండి, ఆత్మ పూర్ణులుగా చేయండి ప్రభా. అగ్ని అభిషేకం బిడ్డలు పయించండి, ఆత్మకి అభిషేకం నింపండి. సంఘాల్లోకి వెళ్ళటానికి, వాక్యం చేత సంఘాలను పోషించడానికి, వాక్యం చేత సంఘాలను బలపరచడానికి, వాక్యం చేత ప్రభా సంఘాలను అయినా ఇదో స్థిరపరచడానికి ప్రభా ఈ బిడ్డల నోట శక్తివంతమైన వాక్యాలు ఏవైతే బైబిల్ కాలేజీలో నేర్చుకున్నారో, ఏవైతే నేర్చుకోవడానికి సిద్ధపడి నిలబడ్డారో ప్రభా, ఈ పరిచర్య చేయుటకు ఆత్మ పూర్ణత, ఆత్మ నింపుదల, ఆత్మ శక్తినివ్వండి. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం బిడ్డల పైంచి ఈ బిడ్డల ప్రభా నీ పాత్రలుగా వాడుకోండి ప్రభా. ప్రతి బుధవారం ఇది నూతన సంవత్సరంలో ప్రతి బుధవారం నాయన ఇదిగో తండ్రి నాయన అయ్యా ఈ స్త్రీల ప్రభా కూటాలు జరపడానికి ఉమెన్ సువార్థికులను మేము మీ చేతికి అప్పగిస్తున్నాం. ఇక వారిని బలపరచండి, నీ చేతి పాత్రలుగా వాడుకోండి. మీ అభిషేకం వెళ్ళిపోయించండి, ఆత్మతో నింపండి, అగ్నితో నింపండి, సిలువ శక్తిని కుమ్మరించండి, యేసు రక్తంలో ముద్రించండి, చేడ పేడ దుష్ట అంధకార శక్తులు దూరపరచండి. బిడ్డలు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఏ దుష్టుడి బిడ్డతో రాకుండా బిడ్డలు అగ్నిగా చేయండి, మంటగా చేయండి, అగ్నిలో తీసిన కొరువులుగా చేయండి. సమస్తాన్ని జయిస్తూ సువార్త ప్రకటించాలి ప్రభా. నీకు విరోధంగా రూపించబడి ఏ ఆయుధం వర్ధిల్లదన్నావు, వీరికి విరోధంగా రూపించబడి ఏ ఆయుధాలు వర్ధిల్లకుండా అవన్నీ అణిగిపోవాలి, అవన్నీ తొలగిపోవాలి, అవన్నీ కూలిపోవాలి. సాతాను కోటలు కూల్చడానికి ఈ బిడ్డలను బలమైన ఆత్మతో నింపండి, అగ్నితో అభిషేకించండి ప్రభా. ఆత్మగ్ని అభిషేకం బిడ్డల పయించండి, ఆత్మగ్ని అభిషేకం బిడ్డల పయించి ఈ బిడ్డలని పాత్రలుగా, ఈ బిడ్డలని పరికరాలుగా, ఈ బిడ్డలని సొత్తైన పిల్లలుగా వాడుకొని సమస్తమైన ఘనత, సమస్తమైన మహిమ, ప్రభావాలు మీరు పొందండి. ఈ బిడ్డలను ఉమెన్ సువార్థికులుగా అభిషేకిస్తూ మీ చేతుల్లో పెడుతూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప, హస్తం, ఆత్మశక్తి ఇప్పుడే ఉమెన్ సువార్థికులుగా ప్రత్యేకపరచబడి బిడ్డలకు తోడయుండి బలపరిచి ఆయన కొరకు వాడుకొనును గాక. ఆమేన్, ఆమేన్. చాలా సంతోషం ప్రభు మిమ్మల్ని బలంగా వాడుకొను గాక. చాలా సంతోషం. ఈ బిడ్డల కోసం ప్రార్థన చేయండి. బిడ్డలు చక్కగా ఈ పరిచర్యలో బలమైన సాధనాలుగా, బలమైన పాత్రగా వాడబడాలి. చక్కగా ఉమెన్ సువార్థికులుగా దేవుని పరిచర్య మన సంఘాల్లో స్త్రీల మధ్య ఈ పరిచర్య జరిగించాలి. ప్రతి బుధవారం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుండి కొత్త సంవత్సరంలో ఈ 2 వారాలు ఉండదు. అయితే కొత్త సంవత్సరంలో మొదటి బుధవారం నుండి ప్రారంభమైంది. మొదటి బుధవారం నుండి ప్రతి బుధవారం ప్రత్యేకంగా స్త్రీల కూటం జరుగుతుంది. కాబట్టి ప్రత్యేక స్త్రీల కూటంలో మీరందరూ తప్పనిసరిగా పాల్గొనండి. ఆ కూటంలో పాల్గొని
ప్రభునామాన్ని గనపరచండి. చక్కగా స్త్రీలందరూ మీరు బలపడండి, పరలోక రాజ్యానికి సిద్ధపడండి. మీరు వాక్యాహారం చేత సంతృప్తిగా నింపబడండి. దేవుని కొరకు మీ కుటుంబాలను కట్టుకోండి. మీ ఆత్మీయ జీవితంలో స్థిరంగా ఉండండి. మరలా చెప్తున్నాను, బైబిల్ కాలేజీ ఉంది, షెకెం బైబిల్ కాలేజీ. ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా స్త్రీలు కనుక చూసారు, వీళ్ళు స్త్రీలే కనుక చక్కగా బైబిల్ కోర్సులు చేశారు. ఇంకా ఉన్నారు, వెనకాల కొంతమంది చేస్తూ ఉన్నారు. బహుశా వాళ్ళు కూడా తయారైతే వాళ్ళు కూడా ఉమెన్ సువార్థికులుగా ఉంటారు. కాబట్టి మీలో కూడా ఆసక్తి కలిగిన వాళ్ళు రండి. మన షెకెం పరిచర్యకి ఒక గురి ఉంది, కనపడుతుంది కదా, అది మన లోగో. సిలువను భుజాన పెట్టుకొని వాక్యపు విత్తనాలు చల్లుకుంటూ పోయేటటువంటి పరిచర్య ఈ పరిచర్యలో చక్కగా 12 మంది సేవకులు దేవుడు ఇచ్చాడు. 15 మంది, మొత్తం 20 మంది సువార్థికులు ఉన్నారు. ఆ తర్వాత దాదాపు ఒక 20 మంది సండే స్కూల్ టీచర్లు ఉన్నారు. ఈరోజు ఒక దైవజనాలు మేరేం అంటున్నారు, పరిచారకులు అంటున్నారు. వాళ్ళిద్దరు ఇద్దరు పరిచారకులు అంటున్నారు. ఇప్పుడు ఉమెన్ సువార్థికులు ముగ్గురు దేవుడు ఏర్పాటు చేశాడు. రాబోయే దినాలు ఇంకా ఎక్కువ ఉమెన్ సువార్థికులు రావాలి. ప్రభుకి స్తోత్రం చెప్తా, హల్లెలూయా. కనుక ఇంకా రాబోయే దినాల్లో ఇంకా ఉమెన్ సువార్థికులు లేవనెత్తాలి. దేవుడు ఆయన పని కోసం వాడుకోవాలి, స్త్రీలను బలపరచడానికి. కనుక సంఘాలు ఇంకా వాక్యం చేత బలపడాలి, వాక్యాహారం చేత మనం స్థిరపడాలి, ప్రభు కొరకు బ్రతకాలి, ప్రభుకు సాక్షులు అవ్వాలి, దేవుని సువార్త మన లోకమంతా చాటి చెప్పాలి. సంఘాలను బలపరచడానికి దేవుడు మీలో నుండి గారా ఎవరిని లేపుతాడో నేను ఎరగను. కానీ మొత్తాన్ని మీలో సువార్థికులు ఉన్నారు, ఉమెన్ సువార్థికులు ఉన్నారు, మీలో సండే స్కూల్ టీచర్లు ఉన్నారు. ఏది మీకు ఆసక్తి ఉంటే మీరు కనుక ముందుకు ఒక అడిగేస్తే రాబోయే దినంలో సేవకురాండ్రు అయ్యేవాళ్ళు కూడా ఉన్నారు మీలో. కనుక దేవుని చిత్తమైతే ప్రార్థన చేసుకోండి. నేను కూడా ఒక దేవుని కొరకు ఏదో ఒకటి, ఒక సండే స్కూల్ టీచర్ అన్నవ్వాలి, ఒక ఉమెన్ సువార్థికురాలని అవ్వాలి, లేదా ఒక సేవకురాలని అవ్వాలి, లేదా ఒక పరిచారకురాలనైనా అవ్వాలి. కనుక ఏదో ఒక రీతిగా దేవుని కొరకు ఉండాలని ఒక సమర్పణతో, ఒక త్యాగంతో సిద్ధపడండి, రండి. ఈ షెకెము పరిచర్యలో దేవుని రాజ్యాన్ని కడదాం. దేవుడు ఎంతవరకు మన ఈ షెకెం పరిచర్యను వాడుకుంటాడో అంతవరకు ఈ పరిచర్యను తీసుకెళ్దాం. ఈ పరిచర్యలో ఆత్మలు సంపాదిద్దాం, సంఘాలను కడదాం, కట్టిన సంఘాలను బలపరుద్దాం. కనుక ప్రభు కృప కనుక మన సంఘములకు తోడుగా ఉండి అనేకులను లేవనెత్తునుగాక. మంచిది, బిడ్డలను కూడా దేవుడు బలపరచునుగాక. మంచిది.